సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ at BP Nagar, Hyderabad. 200 square yard at just ₹3,70,000. ఏపీ అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిని వెళ్లగక్కడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. టీడీపీ ప్రభుత్వంపై సొంత పార్టీలోనే ఆగ్రహ జ్వాలలు బయటపడుతున్నాయి. టీడీపీ నేతలే ప్రభుత్వాన్ని విమర్శించడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన మోదుగుల గుంటూరు జిల్లాలో రియల్టర్లు లక్షల హెక్టార్ల భూముల్లో లేఅవుట్లు వేసి రైతుల ముసుగులో ఎరువులు సబ్సిడీలు పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలను గుంటూరు జిల్లా అడ్డాగా మారిందని, ఎరువుల మిక్సింగ్ ప్లాంట్ లో కల్తీ జరుగుతోందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారాల కోసమే సోదాలు చేస్తున్నట్లుగా ఉందని మోదుగుల టీడీపీ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. గతంలో ప్రభుత్వ తీరుపై మోదుగుల తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే అయిన మోదుగుల ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఏపీ పాలిటిక్స్ లో హాట్ గా చర్చ జరుగుతోంది. మోదుగుల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరతారనే వార్తలు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వైసీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అయోధ్య రామిరెడ్డి మోదుగుల బావా బామ్మర్దులు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లోపు మోదుగుల వైసీపీలో చేరడం ఖాయమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో ఈ వార్తకు మరింత బలం చేకూరుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.